హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేనైతే ఒక 2 మంచి హెల్దీ రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను. ఇవి మీరు డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చక్కగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేద్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ మినపగుండ్లు, 1 కప్ బియ్యం, హాఫ్ కప్ అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు, ఇవన్నీ నేను సేమ్ కప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. కానీ సేమ్ కప్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు మెజర్మెంట్ కోసం. ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి 6 అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి. మనము ఎంత బాగా నానబెట్టుకుంటే ఇవన్నీ అంత మంచిగా పిండి అనేది అయితే వస్తుందండి. ఇక్కడ నేనైతే కడిగి శుభ్రంగా పెట్టేసుకుంటున్నాను ఒక 6 అవర్స్ వరకు. ఆఫ్టర్ 6 అవర్స్ మనకైతే మినపగుండ్లు, అటుకులు, బియ్యం చక్కగా నానిపోయాయి. వీటినైతే ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి పిండిగా. ప్యారలల్గా నేను ఇక్కడ ఇంకొక బౌల్లో మనం ఇందాక ఏదైతే మెజర్మెంట్ కప్పు పెట్టుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా వాటర్ పోసుకుంటూ మనమైతే మంచిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా, అలా అని మరీ థిక్గా కాకుండా, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మాత్రం కన్సిస్టెన్సీ అయితే ఉంటే సరిపోతుందండి. ఈ పిండిని మీరు మన మినపగుండ్లతో పాటే గ్రైండర్లో వేయాలా అని ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, అలా ఏం అవసరం లేదు. మీరు ప్యారలల్గా పిండి రుబ్బుకునేటప్పుడే ఈ పిండిని కూడా, రాగి పిండిని సపరేట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే అయితే సరిపోతుంది. చూడండి, మంచి కన్సిస్టెన్సీలో ఇలా ఉంది కదా, అలా ఉంటే సరిపోతుంది. మన ఇడ్లీ పిండి కూడా నేను రుబ్బేసుకున్నాను. మరి మెత్తగా కాకుండా, పలుకుగా కాకుండా, నేను వీడియోలో చూపించాను కదా, అలా రుబ్బు పెట్టుకున్న పిండిలోకి మనము కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఇది కూడా కలుపుకోవాలి మంచిగా. పిండి అంతా కలిసేలాగా రాగి పిండి, మన ఇడ్లీ పిండి మొత్తము వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు బీట్ చేస్తూ మంచిగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకొని మనమైతే పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి. సేమ్ మన నార్మల్ ఇడ్లీ దోశ ప్రాసెస్ ఎలానో అలానే. ఇక్కడ నేను నెక్స్ట్ డే మంచిగా నేను ఫస్ట్ అయితే చట్నీ చేసేసుకుంటున్నాను. లేవగానే కడాయిలో ఒక 1 కప్ పల్లీలని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మంచిగా పల్లీలని వేయించుకోవాలి కలుపుకుంటూ. ఈ మాత్రం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి చల్లారుతూ ఉంటాయి కదా, మనం పొట్టు తీసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ అవి చల్లారేలోపు అదే కడాయిలో మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి మంచిగా పచ్చిమిర్చీలను వేగనివ్వాలి. ఇక్కడ నేను రాగి ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీలోకి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి చట్నీ. అందుకని నేనైతే ఎండి కొబ్బరిని కొద్దిగా తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని అయితే వేగనిస్తున్నాను పచ్చిమిర్చీలతో పాటు. ఇక్కడ నేను పల్లీలని మంచిగా అదే ప్లేట్లో నలుపుకున్నానండి. చూడండి, పొట్టంతా ఊడిపోయింది కదా. ఇప్పుడు ఆ పొట్టుని ఇలా మనం ఒక జల్లి గిన్నెలో వేసుకుంటే పొట్టంతా సపరేట్ అవుతుంది, పల్లీల నుండి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా అయితే చేసేసుకోవచ్చు. నాకు పల్లీల పొట్టు తీసిన తర్వాత అదే కడాయిలో, పచ్చిమిర్చి కడాయిలో నేనైతే ఒక 2 నిమిషాలు అలా వేసి వేయించాను. ఇప్పుడైతే మనము చట్నీ గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండర్లోకి నేను పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని ఒక రెబ్బ చింతపండు, ఒక 3 వెల్లుల్లిపాయలు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఇప్పుడు పిండిని చూపిస్తున్నాను మీకు. చూడండి, నేను మొత్తం పిండి తీసుకోలేదండి, సగం పిండి వరకే ఇడ్లీ చేస్తున్నాను. సగం పిండి నేనైతే ఫర్దర్గా వీడియోలో నేను ఏం చేశానో మీకైతే తెలుస్తుంది. సగం పిండి నేను పక్కన పెట్టుకున్నాను. నాకు ఎంత కావాలో అంతవరకే సాల్ట్ యాడ్ చేసుకొని రుచికి తగినంతగా నేనైతే ఇక్కడ ఇడ్లీ ట్రేస్లో కొంచెం ఆయిల్ మొత్తము ఇలా అప్లై చేసి నెక్స్ట్ ఇడ్లీ పిండిని వేస్తున్నాను. ఇలా మనము ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ తీసేటప్పుడు మంచిగా విరగకుండా నీట్గా వస్తాయండి, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఇడ్లీ ట్రేస్లో పిండంతా వేసేసుకొని మంచిగా ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్, అంటే ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసి మనం ఈ ఇడ్లీ ట్రేస్ని పెట్టి
హై ఫ్లేమ్లో మీరు ఒక 10 మినిట్స్ ఉంచారంటే పర్ఫెక్ట్గా మన ఇడ్లీ అనేది రెడీ అయిపోతాయండి. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి ఒక స్పూన్ తీసుకొని మీరైతే మంచిగా ఇడ్లీ అన్నిటిని తీసేసుకోవచ్చు. 10 మినిట్స్ స్టవ్ మీద హైలో పెట్టిన తర్వాత ఒక్క 5 మినిట్స్ అలా వదిలేయండి, వెంటనే తీయకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఇడ్లీ అనేవి వచ్చాయో మనకి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీ కూడా, ఏమి గట్టిగా ఉండడం అలా ఏమీ ఉండదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయో. ఇక్కడ నేనైతే చట్నీతో కొంచెం కారపొడితో అయితే రాగి ఇడ్లీని సర్వ్ చేసుకుంటున్నాను. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇవి మనము ఎక్కువ కూడా తినలేము. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైనా, హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కావాలనే వాళ్ళకైనా ఇలా మీరైతే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనమైతే నెక్స్ట్ రెసిపీని కూడా ఏంటో చూసేద్దాము. నేను కొంచెం పిండిని పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు అదే పిండిలో నేనైతే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఇక్కడ నేనైతే రాగి దోశ చేయబోతున్నానండి. ఇదైతే చాలా హెల్దీ అండి. మనకి రాగి పిండి అంటేనే హెల్దీ కదా. మంచిగా స్కిన్ గ్లోకి, అలానే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుందండి రాగులు అనేది. ఇక్కడ నేనైతే దోశ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూతో ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. పెనం వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక 2 గంటల రాగి పిండి తీసుకొని మంచిగా దోశలాగా మనమైతే స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ చుట్టూ మంచిగా దోశకి వేసి, దోశ మీద కూడా కొంచెం ఆయిల్ వేసి 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకుంటే మన దోశ అయితే రెడీ అయిపోతుందండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా, ఇంకా మీకు చెప్పాలంటే నార్మల్ దోశ కంటే ఈ రాగి దోశ అయితే నాకు ఫేవరెట్గా బాగా నచ్చిందండి. అంత టేస్టీగా ఉంది. ఇడ్లీ కూడా అంతే. నార్మల్ ఇడ్లీ కంటే నాకు ఈ రాగి ఇడ్లీ తింటే చాలా ఫిల్లింగ్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే 2 సైడ్స్ మంచిగా దోశని కాలనిచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి రాగి దోశలోకి రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయండి పల్లీ చట్నీ కంటే. సో మీకు రోటి పచ్చళ్ళ రెసిపీస్ కావాలంటే నాకైతే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి, నేనైతే పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేనైతే రాగి దోశలని టమాటా రోటి పచ్చడితో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ దోశలు కూడా అంతే, మీరు 2 తిన్నారంటే టమ్మీ అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మీకు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్కి అయితే మీరు తినేయొచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే దోశలన్నీ వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. యమ్మీ యమ్మీ రాగి దోశ, రాగి ఇడ్లీ చూసారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.